శ్రీ 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 శివరుద్ర బాలయోగి మహారాజు గారు వారు డెహ్రాడూన్ నుంచి వారి శిష్య బృందంతో ఏది దేశ విదేశాలలో తన ధ్యాన దీక్షను ఎవరైతే అనుసరిస్తూ వాళ్ళు చక్కగా తమ జీవితాలను పండించుకుంటున్నారో వారందరూ కూడా ఈ స్వామీజీతో పాటు ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. వారి ఈ రోజున భాగ్యనగరానికి విచ్చేసిన సందర్భంగా వారిని మీ అందరికీ కూడా నేను పరిచయం చేస్తున్నాను. వారే తపస్వి శ్రీ 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 శివరుద్ర బాలయోగి మహారాజు గారు. స్వామీజీ నమస్కారం. హృదయపూర్వకంగా మేమందరం స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ప్రాపంచిక పరిస్థితుల్లో ఆ గురు పరంపరలో స్వామీజీ నుండి మీరు ఏ విధంగా ఇది అందిపుచ్చుకున్నారు, ఆ నేపథ్యాన్ని ఒక్కసారి ప్రేక్షకులందరికీ తెలియజేసే భాగ్యాన్ని నాకు కలిగించారు స్వామీజీ. ఒక్కసారి అసలు శివబాలయోగి మహారాజు గారి నుండి ఈ ధ్యాన దీక్ష మీరు ఎలా పొందారు, ఆ నేపథ్యాన్ని ఒక్కసారి వివరిస్తారా? అర్ధనారీశ్వర అంశ సంభూతులైన మహానుభావులైన సద్గురు శివబాలయోగి ఆయన 12 సంవత్సరం ఘోరమైన యుగ తపస్సుని చేశారు. అటువంటి సమయంలో బుద్ధిజీవులు ఎంతోసారి సంశయం వ్యక్తం చేస్తుంటారు. అంటే కొంత సమయంలో నన్ను ఎలాగ అడుగుతారంటే, మీ గురువు గారు తపస్సులో కూర్చున్నారు, ఆయనకి శివలింగ దర్శనమై జంగమ ఋషి వచ్చారు, కానీ ఆ దృశ్యాన్ని ఇంకెవళ్ళు చూడలేదు. ఆయన జతలో 12 మంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ స్నానం చేస్తూ అలాగే ఉండేటప్పుడు వాళ్ళకి కనపడకుండా ఇతనికి మాత్రం సత్యరాజు అనే ఆ బాలుడికి మాత్రమే కనపడింది కదా, అది ఎట్లా నిజం అని. దానికి నేను చెప్పేది ఏమంటే, బాకీ ఎవరూ ఆ జంగమ ఋషిని చూడలేదు, సత్యరాజు మాత్రమే చూసి 12 సంవత్సరం తపస్సు చేసి శివబాలయోగి అయ్యారు. కానీ ఆయన చేసిన ఘోర తపస్సుని, ఆయనలో వచ్చిన మార్పాడు, ఆయన ద్వారాగా వచ్చిన అద్భుతమైన జ్ఞానం, ఆ ఆధ్యాత్మిక తేజస్సు, అదంతా ప్రపంచమంతా చూశారు. ఆయన తపస్సు చేసేటప్పుడు ఆయనకి సేవ చేసిన వాళ్ళందరూ చూశారు, మనమందరూ కూడా ఆయన చూసేది కలిగింది. మేము పుట్టింది కోలార్లో, కర్ణాటక రాజ్యంలో. మళ్ళీ మైసూర్లో కాలేజ్ చదివేటప్పుడు అక్కడ మాకు స్వామీజీ గురించి విచిత్ర దైవానుభవంతో ఆయన తపస్సు చేశారని, ఆయన బెంగళూరులో ఒక ఆశ్రమం ఉన్నదని, అటువంటి మహాయోగి ప్రపంచంలో వచ్చారని తెలిసింది. పక్కలోనే ఉంటే కూడా, అంటే కోలారు ఒక 60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, కానీ ఆ సమయం వచ్చే వరకు ఏమీ తెలియదు. చిన్నప్పటి నుంచి మాకు భజగోవిందం ఆదిశంకరాచార్యుల వారి కంపోజిషన్ అది విన్న తర్వాత మృత్యు రహస్యం తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని ఉండేది. చిన్నప్పటి నుంచి అద్వైత. మళ్ళీ రామకృష్ణ పరమహంసలో ఆ రమణ మహర్షి వీరి ఉపదేశం కూడా చూసి ఎప్పుడో ప్రార్థన చేసుకునేవాళ్ళు. అటువంటి మహాయోగి తాను జీవన్ముక్తుడై నన్ను ముక్తి మార్గంలో తీసుకువెళ్ళే సామర్థ్యశాలి అయిన ఆ గురువుని అనుగ్రహించు దేవా అని భగవంతుడిని వేడుకుంటుండేవాడు. అప్పుడు మైసూర్లో మా ఇంటి ముందనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉండేది. ప్రతిరోజు ఆ ఉదయం అక్కడ వెళ్ళి ఒక 2 గంటల సేపు ఆ విగ్రహాలతోనే మాట్లాడుతూ ఉండేవాడిని. మళ్ళీ కూర్చొని ఆత్మజ్ఞానం గురించి ఆలోచన చేస్తూ ఉండేవాడిని. ఆత్మము మనమైతే మనకెందుకు అది ప్రజ్ఞ లేదు, అది ఎట్లా తెలుసుకోవాలని. అప్పుడు ఒకరోజు ఒక అశరీరవాణి నా చెవిలో వినపడింది, శివబాలయోగియే నీకు గురువు, సర్వస్వము ఆయన వల్లనే నీకు దొరుకుతుందని. నేను కళ్ళు తీసి చూస్తే అక్కడ ఎవళ్ళు కనపడలేదు. శివబాలయోగి అని ప్రథమసారి పేరు విన్నాను, కానీ అది మరచిపోలేదు. శివబాలయోగి అని వాళ్ళు చెప్పింది జ్ఞాపకం ఉండింది. శివబాలయోగి ఎవరప్పా, ఎక్కడ ఉంటారని, బెంగళూరులో వారి ఆశ్రమం ఉందని కూడా మాకు తెలియదు. అప్పుడు నేను ప్రతి దేవాలయానికి వెళ్ళి చూశాను. ఆ అశరీరవాణి మాకు చెప్పిన వాళ్ళు మళ్ళీ నన్ను గుర్తుపెట్టి శివబాలయోగి గురించి వివరాలు చెప్తారేమో అంటే, 3వ రోజు మళ్ళీ నాకు అశరీరవాణి అయ్యి, రాఘవేంద్ర స్వామి మఠంలో వెళితే నీకు నీ గురువు గురించి తెలుస్తుందన్నారు. అక్కడ వెళ్ళి నేను కూర్చుంటే భాగవత కథా సప్తాహం జరుగుతుంది. ఆ కథ 1 గంట సేపు విన్నాక
ఒక వృద్ధాతను వచ్చి నాకు మాట్లాడారు. ఇంత చిన్న వయసులో, నాకు అప్పుడు 16 ఏళ్ళు ఉండొచ్చు, ఇంత చిన్న వయసులో కూర్చున్నావే, ఇంట్లో ఏదైనా జగడ చేసి వచ్చావా అని. అంటే మన సమాజంలో ఒక తప్పు అభిప్రాయం ఉంది. పరమాత్ముడు స్మరణ దేవాలయానికి కానీ ఆధ్యాత్మిక మార్గంలో కానీ రిటైర్ అయిన తర్వాతనే వెళ్ళాలా, ఒక 70 సంవత్సరం తర్వాతనే, చిన్న వయసులో వెళ్ళకూడదు, ప్రపంచంలో సుఖంగా ఉండాలని అనుకుంటారు. కానీ నేను చెప్పాను, అట్లేమీ జగడం లేదు, నాకు ఇట్లా ఒక విచిత్రమైన అనుభవం అయింది, శివబాలయోగి అని నిజంగా ఉన్నారా ఈ ప్రపంచంలో, నేను ఎదుగుతున్నానంటే అప్పుడు ఆయన చెప్పారు, ఆయన మా గురువు, ఆయన బెంగళూరులో ఆయనది పెద్ద ఆశ్రమం ఉంది, అలాగని ఇంటికి తీసుకెళ్ళి స్వామీజీ వారి జీవన చరిత్రను ఇచ్చాను. ఆయన ఫోటోలు చూసే ఆ మనస్సు అంతా ఆయన పైన వెళ్ళిపోయింది. స్వామీజీ నాకు దొరికిపోయారు, మాకు కావలసిన గురువు ఈయనే అని అనిపించింది నా హృదయాంతరాళంతో. బాకీ కారణం ఏమీ తెలియదు ఎలాగని. తర్వాత నేను ఆ పుస్తకం చదివి ఆయనకి ఇచ్చేదానికి వెళితే 3వ రోజు శుక్రవారం రోజు స్వామీజీ ఇక్కడ వస్తున్నారు మైసూరుకి దర్శనం ఇచ్చేదానికని. ఇది జరిగింది ఫిబ్రవరి 1971. ఆ సమయంలో వస్తున్నారంటే అప్పుడు ఆయన జొతలు వెళ్ళి స్వామీజీ వారిని దర్శనం కూడా చేశాను. ఆ దర్శనం చేసేదాన్ని ఒకరోజు ముందు స్వప్నంలో స్వామీజీ నాకు ఒక దివ్యమైన మంత్రం ఉపదేశించేశారు. ఓం శివాయ శివబాల యోగేంద్రాయ పరబ్రహ్మణాయ అని ఈ మంత్రం స్వప్నంలో కనపడ్డారు. ఒక పిచ్ డార్క్నెస్ ఉంది, క్యూలో నేను నించుని ఉంటే ఎవరో వచ్చి స్వామీజీ నీకోసం కాసుకుని ఉన్నారు నాయన, ఇక్కడెక్కడ ఉన్నావని లోపల తీసుకువెళితే స్వామీజీ ఒక పులి చర్మం పైన డయస్ పైన కూర్చొని ఎప్పుడులాగే నీకేం కావాలని అడిగారు. ఏదో ఒక అభ్యాసమో ఏమో తెలియదు, ఆ స్వప్నంలో కూడా స్వామి నాకు జ్ఞానం భక్తి వైరాగ్యం కావాలని వేడుకుంటే అప్పుడు స్వామీజీ ఒక చిన్న కర్ర ఇచ్చారు. కర్ర ఇచ్చేసి నీకేం కావాలో అది జరుగుతుంది, ఇది పెట్టుకో అంటే నేనన్నాను నాకు ఈ స్వామీజీ కావాలని. ఆ మాటకి స్వామీజీ నీకు దేవుడు కావాలంటే ఈ కర్ర పనికిరాదయ్యా, ఇది ప్రపంచ వస్తువులు ఇస్తుంది కానీ ఆధ్యాత్మికం దొరకదు అనేసి అప్పుడు ఆయన ఈ మంత్రం చెప్పారు. ఓం శివాయ శివబాల యోగేంద్రాయ పరబ్రహ్మణాయ, ఇది చెప్పుకుంటే బేగ నా దగ్గర వచ్చేస్తామని ఆయన చెప్పారు. అప్పుడు ఆయన నేను లేచినప్పుడు ఆ మంత్రమే చెప్పుకుంటున్నాను. మళ్ళీ మరో రోజు వెళ్ళి ఆ వృద్ధాతన జొతలు వెళ్ళి స్వామీజీ వారిని దర్శనం చేసుకున్నా. నా మనస్సంతా స్వామి పైనే వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చి మా తల్లితో మాట్లాడాను. ఒక 2 గంటల సేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. మా మదరు నేను మదర్ని కన్విన్స్ చేసేదానికి చూస్తున్నాను, ఆవిడేమో నా మనస్సులో వచ్చింది నిజమేనా ఏమి అని అర్థం చేసుకున్న దానికే ప్రయత్నించాను. ఆయన నిజమైన యోగి, ఆ ఆశ్రమంలో ఏ వాతావరణం ఉంటుంది నీకేం తెలుసు, అలాగంటే ఆయన యోగియో సాధారణ మనిషి అది మాత్రం నాకు తెలియదు. కానీ ఒక్క విషయం, ఆయన పైన నాకు ప్రేమ భావం వచ్చేసింది. నేను ఎప్పుడో విషాదం వ్యక్తం చేయను, ఖండితం ఆయనే నాకు కావాల్సిందని నా మనసులో వచ్చింది. నువ్వు ఆశీర్వదించి నన్ను పంపించంటే అప్పుడు మదరు 3 ఏండ్లు ఉండి నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకో, విద్యాభ్యాసం పూర్తి తర్వాత కూడా నీ మనస్సు అదే మాదిరి ఉంటే స్వామి పైనే నేను పంపిస్తానని కోనాలో 3 సంవత్సరం తర్వాత 1974లో మా మదర్ ఆశీర్వాదం చేసిన తర్వాత నేను స్వామీజీకి డెహ్రాడూన్లో ఉన్నారు అప్పుడు స్వామి. నేను రాశాను నా ఆదివారపేటలోనో బెంగళూరు ఆశ్రమంలోనో ఉంటూ సేవ చేయాలా, నాకు డెహ్రాడూన్ ఆశ్రమం గురించి ఏమీ తెలియదు. అప్పుడు స్వామీజీ నువ్వు డెహ్రాడూన్ ఆశ్రమంలో వచ్చి ఉండొచ్చు, ఇక్కడ సాధన చేసుకోవచ్చు అని అనుగ్రహించి పర్మిషన్ ఇచ్చారు. అంతవరకు స్వామీజీ కూడా నేను ఎంత లెటర్ రాస్తానో రామని చెప్పేవారు కాదు. అంటే మా మదర్ ఆశీర్వాదం చేయాలనే స్వామీజీకి ఉండేది. మీ తల్లి ఆశీర్వాదం చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాతరా అప్పుడు నేను తీసుకుంటానన్నా. ఇప్పుడు మీరు ఇది చెప్తూ ఉంటే స్వామీజీ, జగద్గురు శంకరాచార్య తల్లి వారిద్దరి యొక్క సంభాషణ కూడా ఇదే తీరుగా జరుగుతుంది కదా, అదే గుర్తుకొస్తుంది. తల్లిని కూడా ఇలాగ అడుగుతారు కదా శంకరాచార్యులు వారు కూడా. అవునవును, ఆయన జీవితంలోనే నేను చదివి అదే అందుకోసం మదర్కి ఆశీర్వాదం తీసుకునే వెళ్ళానని నా మనసులోనే ఉండేది. అలాగ మనం పారిపోకూడదు ఆవిడ ఆశీర్వాదాన్ని. స్వామీజీ కూడా లెటర్లో అలాగే ఒకసారి రాశారు, మీ తల్లి పర్మిషన్ ఇచ్చిన తర్వాత నువ్వు వస్తే నా దగ్గర రావచ్చని. అలాగే ఇట్లా జరిగి నేను స్వామీజీ వారి ఆశ్రమంలో 45 ఏండ్ల ముందు చేరుకున్నాను.
అప్పుడు నాకు 20 సంవత్సరం. డెహ్రాడూన్ ఆశ్రమానికే పంపారు. డెహ్రాడూన్లో పట్నా మహారాణి వారు తన పెద్ద ప్యాలెస్ ప్రాపర్టీ ఉండేదే స్వామీజీ వారి చరణంలో సమర్పించారు. కానీ గురువుగారు తన కోసం ఎప్పుడూ ఏమీ పెట్టుకునేవారు కాదు. అంత పెద్ద ప్రాపర్టీ ఇస్తే కూడా అది ఒక ట్రస్ట్ చేసి ట్రస్ట్లో పెట్టి ఆ ప్రాపర్టీని భక్తులందరికీ ఉపకారం అవ్వాలా, అందరూ వచ్చి సాధన చేసుకోవాలని స్వామీజీ ఆశ్రమాలని స్థాపన చేశారు. ఎప్పుడో ఆయన చెప్పారు, నా కోసం కాదయ్యా అనేసి. ఆయన ఒక్క చోట ఉండేవారు కూడా కాదు. 4 రోజులు ఒక్క చోట వస్తే ఇంకొక దిక్కున మళ్ళీ వెళ్ళాలా. పెద్ద మహారాజుల వారి ప్యాలెస్లో కూడా వెళ్ళి దర్శనం ఇచ్చారు. సాధారణ మనిషి గుడిసెల్లో కూడా వెళ్ళి కూడా దర్శనం ఇచ్చారు. ఆయన సర్వర్ని సమానంగా చూస్తూ అని ఎప్పుడూనూ ఏ ఒక్క జాతి మతాలు భేదభావం లేకుండానే స్వామీజీ అందరినీ టచ్ చేసినా కూడా స్వామి ఏమనేవారు కాదు, ఎవరిని ఏమనేవారు కాదు. ఎందుకంటే ఈ మధ్యన దూరం దూరం అంటారు కదా స్వామీజీ. అలాగే లేదు, ఆయన కాళ్ళు కూడా ముట్టుకొని నమస్కారం చేసేవారు. అందరికీ పర్మిషన్ ఉండేది. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరైనా సరి అనేవారు. ఒక్కసారి ఏం జరిగిందంటే డెహ్రాడూన్లో ఒక పెద్ద సేట్, ఆయన పెద్ద డబ్బుండే అతను, ఆ మార్నింగ్ 8 గంటలకే వచ్చి నాకు చెప్పారు, నేను స్వామీజీ వారిని దర్శనం చెయ్యాలా అని. అలా నేను స్వామీజీని అడితే సాయంకాలం కదయ్యా దర్శనం టైము, ఇప్పుడు కాదని చెప్పు, సాయంకాలం రామన్నాను. నేను మళ్ళీ వెళ్ళి చెప్తే ఆయన అన్నాడు, నేను కొంచెం డబ్బులు ఇవ్వాలా డొనేషను, అందుకోసం స్వామీజీని చూడాలని చెప్పాను. నేను మళ్ళీ వచ్చి స్వామీజీ దగ్గర వస్తే స్వామీజీ బాగా తిట్టారు. ఆయన డబ్బులు తీసుకువెళ్ళి పేదవాళ్ళకి ఇచ్చేసి సాయంకాలం వచ్చి నా దర్శనం చేయమని చెప్పు, నాకు డబ్బులు అక్కర్లేదు. అట్లా ఆయనతో ఒక పద్ధతి ఉంటే ఆ సమయంలో ఎవళ్ళు వస్తే కూడా దర్శనం ఇచ్చేవారు. పేదవాళ్ళైనా కానీ ఎవళ్ళైనా కానీ. వాళ్ళ దగ్గర డబ్బు ఉందా, చదివిన వాళ్ళ, అలాగేం అడిగేవారు కాదు. ఎవరికి ధ్యానం చేయాలని, ఆత్మజ్ఞానం కావాలా, మనశ్శాంతి కావాలా, మనశుద్ధి అవ్వాలంటే వాళ్ళకంతా ధ్యాన దీక్ష ఇచ్చేవారు. ఏ విధ భేదభావం లేకుండా స్వామీజీ అట్లనే ఆయన ఎప్పుడు చూసాం. స్వామీజీ ఎక్కువగా భజనకి, ఆ తర్వాత పేదవారికి అన్నం పెట్టడం, వీటిని ఎక్కువగా ఇంపార్టెంట్గా తీసుకునేవారు కదా స్వామీజీ. అవును, ఇది కూడా చాలా ముఖ్యంగా. ధ్యాన దీక్ష ప్రథమంగా ఇచ్చి ధ్యాన మార్గమనే బోధించారు, కానీ భక్తి మార్గం కూడా అంతే ప్రముఖంగా బోధించారు. భజన చేసేటప్పుడు మనస్సు పెట్టి చేయాలా, మనస్సు అక్కడ ఇక్కడ పారిపోకుండా చూసుకోవాలా. ధ్యానం చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మీరు ఎవరైనా భజన రికార్డు వేసుకుంటేనూ పర్వాలేదని చెప్పేవారు. మనసు కోతిలాగా అక్కడెక్కడ పారిపోకుండా ఒక దిక్కైనా ఉంటుంది కదా. మరి అన్నదానంలో కూడా ఆయన విశేషంగా చెప్పేవారు, ఇప్పుడు నీకు భోజనమే కావాలంటే ఈ రెస్టారెంట్ వెళితే కూడా నీకు దొరుకుతుంది, కానీ అన్నదానంలో మహత్వమైన అది మహాప్రసాదం. దానికి ఒకళ్ళు ఒక 10 రూపాయలు దానం ఇస్తారు, వాళ్ళ మనస్సులో శుద్ధమైన భావం వస్తుంది. మనం అన్నదానానికి దానం ఇవ్వాలా, ఇది నలుగురికి మంచిది కావాలని ఉంటారు. మళ్ళీ కొంచెం వాలంటీర్స్ అంతా సేవ చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు బయట వెళ్ళి అది క్లీన్ చేస్తాను, చీపురు తీసుకొని తుడుస్తానంటే అది ప్రొఫెషన్ అవుతుంది, దానికి శాలరీ ఇస్తారు. కానీ ఆశ్రమంలో చేస్తే అది సేవ అనిపిస్తుంది, అది ఆ ప్రొఫెషన్ పేర్లో రాదు అది. అట్లా ఎవళ్ళు సేవ చేస్తే వాళ్ళ మనస్సు కూడా శుద్ధమవుతుంది. మనం సేవ చేసి అన్నదానం సంతర్పణ జరగాలనేసి మళ్ళీ కూర్చొని భోజనం వడ్డిస్తారు. వాళ్ళు కూడా సేవాభావంతో వడ్డిస్తారు. కూర్చొని ప్రసాదం తీసుకునే వాళ్ళు ఇది ప్రసాదం అని తీసుకుంటారే కానీ భోజనం అనే వాళ్ళు చెప్పరు. అట్లా పవిత్రమైన భావన మనస్సు శుద్ధమవుతుందని స్వామీజీ ఎప్పుడు చెప్పేవారు. అందుకోసం ఆయన అన్న సంతర్పణ ఎప్పుడూ ఎన్కరేజ్ చేశారు. ఎక్కడ వెళ్తే ఎవరైనా భక్తులు రామని ఆహ్వానిస్తే డబ్బు అడిగేవారు కాదు. బాకీ గురువులాగా మా పాదపూజ చేస్తే 11,000 రూపాయలు పెట్టాలి అలాగేం చెప్పేవారు కాదు స్వామీజీ. అన్నదానం మాత్రం చేయమని చెప్పేవారు. వెళ్ళని వెంటనే మా భక్తులకంతా ఏమైనా పెడితే తిండి తినేదాన్ని. అదొక్కటే కదా పరితృప్తి చెందగలి, ఇంకా చాలు అనగలిగేది అన్నదానమే కదా. అవును, అదొక్కటే కదా. దానికి కూడా స్వామీజీ ఒక కథ చెప్పారు, చిన్నదిగా నేను చెప్తాను. ఒకసారి మాట్లాడేటప్పుడు స్వామీజీ అన్నారు, ఒక్కసారి 2 మనుషుల్ని వేరే వేరే రూమ్లో కూర్చోబెట్టారంట. ఒక మనిషికి అన్నం వడ్డించారు. ఆయన కొంచెంసేపు భోజనం చేసిన తర్వాత నాకు కడుపు నిండిపోయిందప్ప, సంతృప్తి అయింది, సంతోషించారు. ఇంకొక అతనికి ఆయనకేమంటే డబ్బు వడ్డించారంట. ఎంత డబ్బు వడ్డించి వెళితేనో దాన్ని ఆయన పాకెట్లో వేసుకుంటూ ఉంటాడు, కానీ నాకు తృప్తి దొరికిందని చెప్పలేదంట. అలాగని స్వామీజీ చెప్పారు, అన్న సంతర్పణ అంటే అటువంటిదయ్యా, సంతృప్తి దొరుకుతుంది. మనిషికి డబ్బులంటే దురాశ ఎక్కువ అవుతుంది. అట్లా మనస్సు శుద్ధిగా ఉండాలా.